అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ జనరల్గా ఆఫ్టర్ 30 ఎందుకు ఎక్కువగా మనం చూస్తున్నామండి? 30 దాటే దగ్గర నుంచి మనకి ఆడవాళ్ళలో మెయిన్లీ ఎగ్ కౌంట్ తగ్గడం జరుగుతుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ ఈ మధ్య కాలంలో లేట్గా మ్యారేజ్ చేసుకుంటున్నారు 30 ఇయర్స్ తర్వాత. ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసి 30 తర్వాత ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేసుకోవడము లేదా స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది. అంటే హెల్దీ ఫుడ్ ఇంట్లో కుక్ చేసుకుని తింటాం అనేది చాలా తక్కువ చూస్తున్నాం. స్మోకింగ్, ఆల్కహాల్ బోత్ మేల్ అండ్ ద ఫీమేల్ పార్ట్నర్లో డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఫర్టిలిటీ. స్మోకింగ్ అయితే డెఫినెట్లీ స్ట్రిక్ట్లీ 100% అసలు వద్దని చెప్తాము. ఈ కపుల్స్ ఎవరైతే పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారో ఈ సొసైటల్ ప్రెషర్ వల్లే సగం స్ట్రెస్ ఎక్కువైపోతుందేమో బ్రెయిన్లో అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అన్నెసెసరీగా వాళ్ళకి వస్తున్నప్పుడు ఇంకా కొంచెం ప్రెషర్ బిల్డప్ అవుతుంటుంది. కానీ చాలా మందికి థైరాయిడ్ టాబ్లెట్ మీద మనం పెట్టాము అంటే లిటరలీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అయ్యయ్యో, పీరియడ్స్ టైంకి రాకపోవడము, దానివల్ల ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం కూడా ఉంటుంది. దాన్ని ఆప్టిమల్ లెవెల్స్కి తీసుకొస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి. టైట్ అండర్గార్మెంట్స్, ఎస్పెషలీ సింథటిక్ అండర్గార్మెంట్స్ వేసుకొని ఆ ల్యాప్టాప్లో ఒళ్ళో పెట్టుకొని వర్క్ చేసుకొని, లేకపోతే ఫోన్ ప్యాంట్ పాకెట్లో పెట్టుకొని దానివల్ల. సిమిలర్లీ ఆడవాళ్ళలో వీ ఆల్వేస్ టెల్ కొంచెం కాటన్ బ్రీదబుల్ ప్యాంటీస్ వేసుకోండి. ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవుతుంటుంది, యూట్రస్లో లైనింగ్ అనేది పాడవుతుంది. సో ప్యాంట్ ఫ్రంట్ పాకెట్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఈ స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది అనే స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటే ఫర్టిలిటీ ఇష్యూస్ పెరిగిపోతాయి. ఫాస్ట్ ఫుడ్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఫుడ్ బేసికలీ. దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఆ ప్రిజర్వేటివ్స్లో డెఫినెట్లీ కొన్ని కెమికల్స్ ఉంటాయి విచ్ ఇస్ అన్హెల్దీ ఫ్యాట్. సో అన్హెల్దీ ఫ్యాట్ తినడం వల్ల డెఫినెట్లీ స్మోకింగ్ అయితే 100% క్విట్ చేయాలి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ 3 months స్మోకింగ్ క్విట్ చేసిన తర్వాత వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఆల్సో. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అ బిగ్ నో. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకునే కపుల్స్ మినిమం 3 months ముందు స్మోకింగ్ ని క్విట్ చేస్తే ఇట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ అండ్ దర్ ఫర్ ద బేబీ. ఎస్. హలో అండి, అందరికీ నమస్కారం. నిజంగా ఇది సొసైటీలో పెరిగిపోతున్నటువంటి ఒక సైలెంట్ సమస్య అనే చెప్పొచ్చు. పెళ్ళైన తర్వాత కపుల్స్ పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఓ పక్క ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అని ఫీల్ అవుతూ ఈక్వల్గా సొసైటీలో నుంచి వచ్చే ప్రెషర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళకి ఆ అంతర్మథనం ఉంటుంది చూసారా, చాలా టఫ్గా అనిపిస్తుంటుంది. అండ్ ఇవాల్టి రోజున ఈ ఫర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్ గురించి చాలామంది మాట్లాడుకోగలుగుతున్నాం. కానీ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి 6 couples ఒకళ్ళకి ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి ఒక అంశం. ఈ టాపిక్ గురించి నెవర్ లేట్ దెన్ ఎవర్ అన్నట్లు ఇంకాస్త అవేర్నెస్ పెంచే ప్రయత్నంలో భాగంగానే ఈ పాడ్కాస్ట్ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ గురించి, ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ గురించి, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు విజయవాడ 49 హాస్పిటల్స్ నుంచి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ సుమవర్ష గారు. ఒకసారి ఆవిడతో కనెక్ట్ అవుదాం. మేడం నమస్తే. నమస్తే. చాలా సంవత్సరాలైంది మిమ్మల్ని కలిసి మాట్లాడి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం, యాజ్ యూజువల్ చాలాసార్లు మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసాము, ఇంటర్వ్యూస్లో మాట్లాడుకున్నాము. బట్ ఆన్ అ డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఇంకాస్త డీప్గా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ పాడ్కాస్ట్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ జనరల్గా ఆఫ్టర్ 30 ఎందుకు ఎక్కువగా మనం చూస్తున్నామండి? 30 దాటే దగ్గర నుంచి మనకి ఆడవాళ్ళలో మెయిన్లీ ఎగ్ కౌంట్ తగ్గడం జరుగుతుంది. సో ఎగ్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్టిలిటీకి. అండ్ ఏజ్ ఇస్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫర్టిలిటీ అని చెప్పొచ్చు. సో ఏజ్ పెరిగే కొద్దీ ఈ మధ్య కాలంలో లేట్గా మ్యారేజ్ చేసుకుంటున్నారు 30 ఇయర్స్ తర్వాత. ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసి 30 తర్వాత ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఆ సెట్ ఆఫ్ పేషెంట్స్లో మనం ఇది కామన్గా చూస్తున్నాం. సో ఇదివరకటి కాలంలో ఎర్లీగానే మ్యారేజ్ అయ్యేది. ఆల్మోస్ట్ 30కి ఫ్యామిలీయే కంప్లీట్ అయిపోయేది. సో అది రైట్ ఏజ్ బికాజ్ ఎగ్ నంబర్ మ్యాక్సిమం అప్పుడు ఉంటుంది. 30 దగ్గర నుంచి ఇంకా తగ్గడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ టైంలోనే ఇప్పుడు పీపుల్ ఆర్ ప్లానింగ్ కాబట్టి వీఆర్ సీయింగ్ ఇట్ మోర్ కామన్లీ ఇన్ దోస్ సెట్ ఆఫ్ పీపుల్ అని చెప్పొచ్చు. అంటే యూజువలీ ఈ 30 years అనేది ఫీమేల్స్కే ఎక్కువ రోల్ ప్లే చేస్తుందా అండి? సో ఫీమేల్స్లో 30,
మేల్స్లో మేబీ ఇట్స్ 40, ఒక డెకేడ్ లేటర్ అనొచ్చు. ఏజ్ ఫీమేల్లోనే ఇంపార్టెంట్ అని కాదు, ఇట్ మ్యాటర్స్ ఈవెన్ ఇన్ ద మేల్ పార్ట్నర్. బట్ వాళ్ళకి ఇంకొక డెకేడ్ అహెడ్ వరకు అంత చేంజెస్ అయితే మనం గమనించాం. బట్ డెఫినెట్లీ మేల్స్లో కూడా 40 దాటిన దగ్గర నుంచి చేంజెస్ వస్తాయి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతాయి, సెక్షువల్ డిస్ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి లిబిడో అంటే ఇంటర్ కోర్స్ మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ స్పర్మ్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది మోర్ దెన్ ద కౌంట్ అండ్ మొటిలిటీ. బట్ ఇట్స్ బియాండ్ 40. బట్ ఫీమేల్స్లో 30 దాటిన దగ్గర నుంచి చేంజెస్ తెలుస్తాయి. సో ఒక చైల్డ్ బేరింగ్ ఏజ్ అని అంటే ఇట్ ఈస్ బిలో 30 ఫర్ ఫీమేల్స్ అని మాత్రం స్ట్రాంగ్ గా చెప్పొచ్చు. యా అండ్ ఇట్స్ లైక్ ఓకే, ఇప్పుడు అందరినీ 30 లోపల ప్లాన్ చేసుకోమని మనము ఫోర్స్ చేయలేము. ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఇండివిజువల్ చాయిస్, బట్ యూ షుడ్ బి కాషియస్. అంటే ఎక్కువ కాలం డిలే చేయాలి అనుకుంటే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోండి, దెర్ ఇస్ అన్ ఆప్షన్. ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ చేయించుకోవడం ఇలాంటి విషయాలన్నీ ఎక్కువ పబ్లిక్ లోకి వస్తున్నాయి. బట్ దాని గురించి కూడా మాట్లాడుకుందాం మేడం. దానికంటే ముందు అసలు ఫర్టిలిటీ ఇష్యూస్ ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఇంత ఎక్కువగా ఎందుకు చూస్తున్నాం మనం? లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నది అర్థమవుతుంది, అది జనరల్ గా అందరు చెప్తున్నారు. ఎస్పెషల్లీ మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్ లో కూడా మాట్లాడితే ఈ ఆల్కహాల్ కన్సంప్షన్ దగ్గర నుంచి ఇలాంటివన్నీ కూడా నిజంగానే డూ దే యాక్చువల్లీ ప్లే అ రోల్ అండి, అబ్బాయిలోనేనా అమ్మాయిల్లో కూడానా? సో ఆల్ ఆఫ్ దీస్ చేంజెస్ ఇద్దరిలో కూడా డెఫినెట్లీ చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ ఇస్ ద మేజర్ ప్రాబ్లమ్ దట్ వీఆర్ సీయింగ్ అనమాట. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, ఎక్కువ కూర్చొనే ఉంటారు, యాక్టివిటీ ఉండట్లేదు, ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేసుకోవడము, లేదా స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది. అంటే అంత యాక్టివ్గా ఇప్పుడు వెళ్ళి ఆడుకోవడం లాంటివి కూడా మనం ఎక్కువ గమనించట్లేదు. అండ్ జంక్ ఫుడ్, అలాంటి ఫుడ్ బయట రెస్టారెంట్స్ నుంచి తెచ్చుకొని ఎక్కువ తింటాం. అంటే హెల్దీ ఫుడ్ ఇంట్లో కుక్ చేసుకొని తింటాం అనేది చాలా తక్కువ చూస్తున్నాం. అండ్ డెఫినెట్లీ స్మోకింగ్, ఆల్కహాల్ బోత్ మేల్ అండ్ ద ఫీమేల్ పార్ట్నర్లో డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఫర్టిలిటీ. స్మోకింగ్ అయితే డెఫినెట్లీ స్ట్రిక్ట్లీ 100% అసలు వద్దని చెప్తాము. ఆల్కహాల్ అండ్ వెరీ పర్మిసిబుల్ లిమిట్స్ అంటాం, కానీ బట్ పర్మిసిబుల్ లిమిట్స్లో వాళ్ళు ఆగుతారా అనేది చెప్పలేం. కాబట్టి డెఫినెట్లీ క్విట్ చేయడమే మంచిదనే చెప్తాం. యాక్చువల్గా అండి ఈ పాయింట్ గురించి కాస్త ఎక్కువ డిబేట్ చేయాలనుకుంటున్నాం. యూ బీయింగ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మీరు చాలా మంది కపుల్స్ని కౌన్సిల్ చేస్తారు, కలుస్తారు, ట్రీట్ చేస్తారు. డూ యూ రియలీ ఫీల్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ అండి? బికాస్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఫిట్నెస్ సిరీస్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫిట్నెస్ పాడ్కాస్ట్లో జనాలందరూ ఫిట్నెస్ వాచ్ల దగ్గర నుంచి, ఫిట్నెస్ రింగ్స్ దగ్గర నుంచి, ప్రోటీన్ షేక్స్ దగ్గర నుంచి ఇంత ఫిట్నెస్ మీద అవేర్నెస్ పెంచుకొని కాన్సన్ట్రేట్ చేసే రోజుల్లో డూ యూ స్టిల్ ఫీల్ ద యూత్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ ఫర్ ద హెల్త్? ఎస్, అంటే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ అట్ ఆల్ రెస్పాన్సిబుల్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ too much into it also. So ఏదైనా కూడా moderation is important. So too much of gymming చేయడం కూడా infertility కి it's one of the reasons. Yes, so ఎక్కువ జిమ్మింగ్ చేసే వాళ్ళు మరి అసలు there is some amount of body fat which is required for hormone production. మరీ సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తాయి. అండ్ ఎక్కువ జిమ్మింగ్ చేసే వాళ్ళు కొంతమంది అయితే మజిల్ మాస్ పెంచుకోవడానికి స్టీరాయిడ్స్ తీసుకుంటారు. దట్ ఈస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ హార్మ్ఫుల్ ఫర్ ఫర్టిలిటీ అనే చెప్పాలి. సో ఫీమేల్స్లో ఎస్పెషలీ చాలా మంది ఇప్పుడు బాగా బింజ్ ఈటింగ్ చేసి వామిట్ చేసుకోవడం లాంటివి కూడా, అలాంటి డిజార్డర్స్ కూడా ఉంటుంది కదా. దేర్ ఆల్ అ స్పెక్ట్రమ్ అనమాట, విచ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్సో రిలేటెడ్ టు ఇన్ఫర్టిలిటీ. సో ఇట్ యూ హ్యావ్ టు హ్యావ్ అ బ్యాలెన్స్. అటు ఒక ఎక్స్ట్రీమ్ ఉండకూడదు, ఇటు ఒక ఎక్స్ట్రీమ్ ఉండకూడదు. బట్ వాట్ వీ కామన్లీ సీ ఇస్ ఐదర్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ అనమాట. ఇప్పుడు మీరు చెప్తుంటే ఈ రోల్ కూడా ఉంటుందా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. డెఫినెట్లీ ఎక్సెస్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. Too much of anything is very bad. Exactly. So some amount of body fat is required. Hormones production కి fat plays an important role. అసలు ఫ్యాటే లేకపోతే కొన్ని హార్మోన్స్ అసలు ప్రొడ్యూస్ అవ్వవు. సో డెఫినెట్లీ వాళ్ళలో కూడా మనం ప్రాబ్లమ్స్ చూస్తాం. అవునా అండి? ఏం హార్మోన్స్ అది మనం డిస్కస్? మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడక్షన్, టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ కి కన్వర్ట్ అవ్వాలి అంటే కూడా మనకు ఫ్యాట్ కావాలి. అసలు ఫ్యాటే లేకపోతే కొంచెం హార్మోనల్ డెఫిషియన్సీ ఖచ్చితంగా వస్తుంది. అండ్ దానివల్ల మనకి రీప్రొడక్టివ్ హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ వి నోటెడ్ ఫ్రమ్ దిస్ టేక్ అవే పాడ్కాస్ట్ అనమాట. ఓకే, సో అయితే ఇప్పుడు జనరల్గా మాట్లాడితేనండి, ఒక కపుల్కి వాళ్ళు కన్సీవ్ అవ్వకపోవడానికి హిడెన్ కారణాలు ఏ ఉంటాయి అని డిస్కస్ చేస్తే వాట్ కుడ్ బి ది రీజన్స్ అండి? సో దిస్ ఇస్ ఆల్సో వెరీ కామన్ థింగ్. లైక్ యాజ్ యూ సెడ్, వీ సీ సో మెనీ కపుల్స్, మేము చాలా హెల్దీగా ఫుడ్ తీసుకుంటాము, మేము ఎక్కువ నైట్ స్లీప్ డిస్టర్బ్ అవ్వదు, వీ డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్, మరి మాకెందుకు
ఈ ప్రాబ్లం అంటారు. సో దెర్ ఆర్ సో మెనీ సటిల్ థింగ్స్. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం సో మెనీ టైమ్స్ ఇన్ఫర్టిలిటీ అని వచ్చి మేము టెస్ట్ చేసినప్పుడు బయటపడుతుంది. దెర్ ఆల్ సైలెంట్ అనమాట. చాలాసార్లు పీసీఓడి ఉంటుంది, బట్ దే మే స్టిల్ హ్యావ్ రెగ్యులర్ సైకిల్స్. అండ్ ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. అది చాలాసార్లు ఇన్ఫర్టిలిటీ అని వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి మా దగ్గరకు వచ్చినప్పుడు మేము స్కాన్ చేసినప్పుడే బయటపడుతుంది. సో జస్ట్ బికాస్ యూ ఆర్ ఫాలోయింగ్ అ హెల్దీ లైఫ్ స్టైల్, ఇట్స్ నాట్ దట్ నథింగ్ కెన్ గో రాంగ్. ఇన్ఫర్టిలిటీ ఉండదు అని అయితే చెప్పలేము. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ కపుల్ మా దగ్గరకు వచ్చినప్పుడు మాకు తెలుస్తుంది. రెగ్యులర్ సైకిల్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి, ఏ ప్రాబ్లం ఉండదు, కానీ చూస్తే అసలు ఎగ్ కౌంట్ బాగా తక్కువ ఉంటుంది వాళ్ళకి. సో కొన్ని ఉంటాయి మనకి విచ్ మనకు ముందుగానే తెలిసే అవకాశం ఉండదు, సిమ్టమ్స్ ఉండవు. సో మీరు హెల్దీగా ఉన్నామని మీరు అనుకున్నంత మాత్రాన ఏ ప్రాబ్లం ఉండదు అని అయితే కాదు. సో బేసికలీ అంటే ఇప్పుడు మీరు ఈ పీసీఓడి, ఈ థైరాయిడ్ ఇష్యూస్ చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. పీసీఓడి అనేది ఇప్పుడు ఏదో ఒక చాలా కామన్, అంటే సో మీకు ఉంది నాకు ఉంది అన్నట్లుగా అయిపోయిన సినారియోలో మాకు తెలిసిన వాళ్ళకి ఒకరికి పీసీఓడి ఉంది, ఈ ప్రాబ్లమ్ మా అమ్మాయిలో అని చెప్పి చెప్పకుండా పెళ్లి చేశారు. అండ్ దెన్ షీఈ్ నాట్ కన్సీవింగ్. సో మీరు పిల్లలు పుట్టరు అనే ఒక అంశాన్ని దాచి పెళ్లి చేశారు అని చెప్పి అది చాలా ఎక్స్ట్రీమ్ కేస్ దాకా వెళ్తుంది. యాజ్ అ డాక్టర్ మీరు ఏమంటారండి, పీసీఓడి అనేది ఇప్పుడు అదొక కామన్ ఇష్యూ అయిపోయిందా, ఆర్ ఇస్ దట్ సంథింగ్ విచ్ నీడ్స్ టు బి రియలీ ఫోకస్డ్ ఫార్ అ ప్రెగ్నెన్సీ? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, పీసీఓడి ఉండి కూడా కొంతమందికి సైకిల్స్ రావచ్చు అని. సో అది హౌ డు వీ హ్యావ్ టు సీ దిస్? సో పీసీఓడి ఈస్ కామన్, ఐఎమ్ టెలింగ్ యూ. 10 మందిలో జబ్బు కింద కన్సిడర్ చేయరా? చేస్తాం, ఎందుకు చేయము? ఇట్ ఈస్ యాక్చువల్లీ అ మెటబాలిక్ సిండ్రోమ్ టు బీ ఫ్రాంక్. ఇప్పుడు యాక్చువల్లీ పీసీఓఎస్ని పిఎంఓఎస్కి మార్చారు. ఇట్స్ అ పాలిఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో ఇంతకు ముందు ఫోకస్ వాజ్ ఆన్ ఓవేరియన్ సిస్ట్స్, బట్ యాక్చువల్లీ దెర్ ఆర్ సిస్ట్లు అనేవి అసలు ఎగ్జిస్ట్ అవ్వవు అనమాట. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో దాని మీద ఫోకస్ ఉండాలని దాని టర్మినాలజీ కూడా మార్చేశారు. సో ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్. అంటే దాన్ని అసలు మనం తీసిపడేయాలి అని అయితే కాదు. 10 మంది ఆడవాళ్ళలో 2-3 పీసీఓఎస్ చూస్తాము. బట్ ఇట్ ఈస్ అంటే అది దానివల్ల ప్రెగ్నెన్సీ రాదేమో ఫ్యూచర్లో అని ఈవెన్ పెళ్ళికి ముందు అది కూడా డిస్కస్ చేయాలి అన్నంత పెద్ద ప్రాబ్లం కాదు. అంటే దాన్ని ట్యాకిల్ చేయొచ్చు. అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ ద బాటమ్ లైన్ ఫర్ పీసీఓఎస్. సో పీసీఓఎస్కి పర్మనెంట్ క్యూర్ అయితే లేదు. ఈ మందులు వాడారా, ఈ ఇంజెక్షన్స్ వాడారా, లేదా ఈ సర్జరీ చేయించుకున్నారా, లాప్రోస్కోపీ చేయించుకున్నారా, దాన్ని పర్మనెంట్గా అయితే క్యూర్ చేయలేము. బట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఎఫెక్ట్ ఉంటుంది దానిపైన. సో కొంచెం వెయిట్ లాస్ అయినా కూడా హార్మోన్స్ కరెక్ట్ అయిపోతాయి. సో అది బిఫోర్ మ్యారేజ్ యాజ్ అ డిజీజ్ డిస్కస్ చేసి మ్యారేజ్ చేయాలి అన్నంత పెద్దదైతే కాదు, బట్ తీసిపారేయాల్సిన విషయం కూడా కాదు. డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ పీసీఓఎస్లో అసలు ఏ మెడిసిన్ లేకుండా న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. జస్ట్ వెయిట్ లాస్ అయితే వెయిట్ లాస్ అవ్వచ్చు. ఆర్ ఇప్పుడు పీసీఓఎస్లో డిలేడ్ ఓవ్యులేషన్ ఉంటుంది. 3 monthsకి ఒకసారి పీరియడ్ వచ్చినా 3 monthsకి ఒకసారి ఎగ్ రిలీజ్ అయిన టైంలో ఇఫ్ దే ఆర్ లక్కీ ఇనఫ్ ఆ టైంలో కలిస్తే వస్తుంది ప్రెగ్నెన్సీ, రాదు అని అయితే కాదు. బట్ కంపేర్ టు అ పేషెంట్ హూ డస్ నాట్ హ్యావ్ పీసీఓఎస్ ఛాన్సెస్ తగ్గుతాయి. అంతేగా. ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చే వాళ్ళకి మంత్లీ వన్స్ ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఇన్ అ ఇయర్ 12 times ఎగ్ రిలీజ్ అవుతుంది. అదే 3 monthsకి ఒకసారి పీరియడ్ వచ్చే వాళ్ళకి ఒక సంవత్సరంలో 4 times రిలీజ్ అవుతుంది. సో 12 times ఛాన్స్ ఇక్కడ ఉంటుంది, 4 times ఇక్కడ ఉంటుంది. సో ఛాన్స్ తగ్గుతుంది, అసలు లేదు అయితే కాదు. అండ్ ఆ రీజన్ వల్ల మ్యారేజెస్ కూడా మనం డిస్కస్ చేసి ఇఫ్ మీరు ఒక ప్రాస్పెక్టివ్ బ్రైడ్ని చూస్తున్నారంటే ఆ విషయం వల్ల మీరు వద్దనుకోవాల్సిన అవసరం అయితే లేదు, అంత సీరియస్ అయితే కాదు. సో బేసికల్గా నాకు తెలిసి ఈ కపుల్స్ ఎవరైతే పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారో ఈ సొసైటల్ ప్రెషర్ వల్లే సగం స్ట్రెస్ ఎక్కువైపోతుందేమో బ్రెయిన్లో అనిపిస్తూ ఉంటుంది. ఆ స్ట్రెస్ ఒక్కటి ఒక మేజర్ కారణంగా చెప్పచ్చా మేడం ప్రెగ్నెన్సీ రాకపోవడానికి? సో స్ట్రెస్ డెఫినెట్లీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి విచ్ ఆర్ నాట్ వెరీ ఫేవరబుల్ ఫర్ ప్రెగ్నెన్సీ. అండ్ ఆబ్వియస్లీ సొసైటల్ ప్రెషర్ మన ఇండియాలో అయితే చాలా ఎక్కువ. గుడ్ న్యూస్ ఎప్పుడు, ఇంకా ప్లాన్ చేసుకోవట్లేదా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అన్నెసెసరీగా వాళ్ళకి వస్తున్నప్పుడు ఇంకా కొంచెం ప్రెషర్ బిల్డప్ అవుతూ ఉంటుంది. ఆ ప్రెషర్ వల్ల ఇంకొంచెం ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తుంటుంది. అదొక సైకిల్ లాగా అయిపోతూ ఉంటుంది. ప్రెషర్ ఎక్కువ అయ్యే కొద్దీ ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఫర్టిలిటీ మీకు రాకపోతే ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దాన్ని మేనేజ్ చేయగలిగితే డెఫినెట్లీ ఫర్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో స్ట్రెస్ తగ్గాలి అనేది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్.
ఇంకా జనాల్లో అవేర్నెస్ రావట్లేదు అని బాధపడాలో, లేకపోతే ఇంత అమాయకంగా ఉన్నారా అని కొంతమందిని చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే మా పల్లెటూరులో దెర్ ఆర్ ఫ్యూ ఒక సెట్ ఆఫ్ పీపుల్ వేర్ మా అత్తగారు వాళ్ళకి పెళ్ళైన 15 ఏళ్ళకి పుట్టారు, మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి పెళ్ళైన 12 సంవత్సరాలకు పుట్టారు. మా ఫ్యామిలీలో అందరికీ లేట్ జీన్స్ ఉంటాయి, మాకు లేట్ ప్రెగ్నెన్సీలు అని చెప్పి దాన్ని ఇంకా డిలే చేసుకుంటూ ఉంటారు. ఒక పక్క టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది, అయ్యో టైం వేస్ట్ చేస్తున్నారే అనిపిస్తుంటుంది. డస్ దేర్ ఎనీథింగ్ ఎగ్జిస్ట్ లైక్ ఈ లేట్ జీన్స్ ప్రెగ్నెన్సీలు కూడా ఉంటాయా? అలా ఏం లేదండి, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ వాళ్ళ అపోహ అనే చెప్పాలి. సో నేను మా పేరెంట్స్కి 10 years అయ్యాకే నేను న్యాచురల్గానే పుట్టాను కాబట్టి నాకు కూడా లేట్ అవుతుంది అని అనుకుని అలా చాలా మంది లేట్ చేసి చాలా బాధపడి లాస్ట్కి ట్రీట్మెంటే చేయాల్సి వస్తుంది. బట్ అదే వాళ్ళు రియలైజ్ అయ్యి ముందే చేయించుకొని ఉంటే ఇంకా బెటర్ సక్సెస్ రేట్ ఉండేది. సో దే ఆర్ లూజింగ్ ప్రెషియస్ టైం అనమాట. సో అలా జీన్స్లో లేట్గా పుడతారు అనేది అయితే ఎగ్జిస్ట్ అవ్వదు, అది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం అది. సో ఎవరికో ఇంట్లో లేట్గా పుట్టారు మేము వెయిట్ చేస్తాము అని అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది డెఫినెట్లీ. సో మ్యాక్సిమం 2 years అండి, 1 year ఆఫ్ రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్కే చూపించుకోమని చెప్తాం. 1 year అప్పటికి అన్ని టెస్ట్లు నార్మల్ ఉంటే ఇంకొక 1 year మ్యాక్సిమం ట్రై చేయమంటాం. బట్ 2 years ప్రెగ్నెన్సీ రావట్లేదు, ట్రై చేస్తున్నారు, రెగ్యులర్గా కలుస్తున్నారు, రావట్లేదు అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్. మీరు చూపించుకుంటేనే మీకు బెస్ట్ ట్రీట్మెంట్. అండ్ ఎర్లీయర్ చూపించుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న ట్రీట్మెంట్స్తో అయిపోతుంది. అదే మీరు ఇలా 10 ఏళ్ళు 15 ఏళ్ళు మాకు నేను అట్లాగే పుట్టాను నాకు అలాగే పుడతారు అనుకుని వెయిట్ చేస్తే మీకు ఇంకా ఆప్షన్స్ తక్కువైపోతాయి. మీరు ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుందేమో, లేదా మీ ఎగ్ అసలు పనికిరాదేమో, డోనర్కి వెళ్ళాల్సి వస్తుందేమో. మీ జీన్స్ కాకుండా బయట ఎగ్ తోటి మీరు చేయించుకోవాలి అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ అ కాంప్రమైజ్. ఎవ్రీబడి వాళ్ళ ఓన్ బయలాజికల్ చైల్డ్ కావాలని అనుకుంటారు, బట్ మీరు ఆ స్టేజ్కి తీసుకొస్తే మేము కూడా ఏం చేయలేము. సో అలా జీన్స్లో లేట్గా పుట్టేది అనేది అయితే ఏమీ ఉండదు. అండ్ ఇదే సినారియోలో అండి వైఫ్ అండ్ హస్బెండ్కి హెల్త్ కండిషన్ అంతా చాలా నార్మల్గా ఉంది, థైరాయిడ్ ఇప్పుడిప్పుడే చాలా ఇనిషియల్ స్టేజెస్లో ఉంది. థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీకి ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? థైరాయిడ్ జస్ట్ ఉండనట్టు ఉంటేనే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఆస్కారం ఉంటుందా? సో థైరాయిడ్ని మనము ఆప్టిమైజ్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు నార్మల్గా అయితే ఒక లేడీకి TSH లెవెల్స్ అప్ టు 4 ఉన్నా కూడా మనం యాక్చువల్లీ పెద్ద పట్టించుకోము. బట్ అదే లేడీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే TSHని 2.5 వరకు తీసుకురావడానికి ట్రై చేస్తాం, బికాస్ ఇట్ విల్ ఇంప్రూవ్ హర్ ఛాన్సెస్ ఫర్ కన్సీవింగ్. కానీ చాలా మందికి థైరాయిడ్ టాబ్లెట్ మీద మనం పెట్టాము అంటే లిటరలీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అయ్యో, ఎందుకంటే అదేదో జబ్బు ఇంకా లైఫ్ లాంగ్ నేను టాబ్లెట్లు వేసేసుకోవాలి అన్నంత బాధ వచ్చేస్తుంది వాళ్ళకి. సింపుల్ టాబ్లెట్, ఆ సింపుల్ టాబ్లెట్ తోనే వాళ్ళకి కరెక్ట్ అయిపోతుంది, కానీ వాళ్ళకి నచ్చదు మోస్ట్ ఆఫ్ దెమ్. బట్ ద వే వీ లుక్ ఎట్ ఇట్ ఈస్ ఓకే, వీళ్ళకి థైరాయిడ్ లెవెల్స్ TSH లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంది, దాన్ని కరెక్ట్ చేస్తే ఏముంది న్యాచురల్గా వచ్చేస్తుంది. ఇట్ ఈస్ సింపుల్. మనం ఇంకేమీ పెద్దగా దాని గురించి ఇంకేవేవో టెస్ట్లు చేయాలి, ఇంకేవో ట్రీట్మెంట్స్ చేయాలి అని కూడా కాదు అని మనం హ్యాపీగా ఉంటాం. కానీ నాకు థైరాయిడ్ ఉందని మీరు చెప్తున్నారా, ఇప్పుడు నేను వేసుకోవాలా, ఇంకా ఇది లైఫ్ లాంగ్ వేసుకోవాలా అనేసి చాలా వాళ్ళు ది గెట్ రియలీ అప్సెట్ అనమాట. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. అంటే నార్మల్గా అయితే అసలు మనం టాబ్లెట్ పెట్టాం, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి TSH లెవెల్స్ ఇంకొంచెం తక్కువ ఉంటే ఛాన్సెస్ బెటర్ అవుతాయి. అంటే ఏంటండి థైరాయిడ్కి ప్రెగ్నెన్సీకి కనెక్షన్ ఏంటి? థైరాయిడ్ హార్మోన్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ థైరాయిడ్ హార్మోన్స్ అబ్నార్మల్ ఉంటే రీప్రొడక్టివ్ హార్మోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. TSH అనే హార్మోన్ మనకి ప్రెగ్నెన్సీకి సంబంధించిన FSH LH హార్మోన్కి చాలా దగ్గరగా ఉంటుంది స్ట్రక్చర్ వైజ్. సో ఇది మనకి అబ్నార్మల్ ఉన్నప్పుడు ఇవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ దానివల్ల ఓవ్యులేషన్ సరిగ్గా జరగకపోవడము, పీరియడ్స్ టైంకి రాకపోవడము, దానివల్ల ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం కూడా ఉంటుంది. సో దాన్ని ఆప్టిమల్ లెవెల్స్కి తీసుకొస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఫంక్షనింగ్ బాగుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ న్యాచురల్గా రావడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఇప్పుడు అదే ఎక్కువ అన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేస్తే చాలు, వాళ్ళు న్యాచురల్గానే ట్రై చేసుకోవచ్చు. సో థైరాయిడ్ ఉన్నంత మాత్రాన అసలు గుండెలు బాధేసుకొని అమ్మో ఈ సమస్య నాకు వచ్చింది అని పిలవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు అన్నదైతే అర్థం అవుతుంది. ఈ థైరాయిడ్తో పాటు అండి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి PCOS వచ్చేస్తుంది. PCOS వచ్చేస్తే ఇంకా వాళ్ళు ప్రెగ్నెన్సీకి పనికిరారు. ఇలా ఈ 3 ఇంటర్లింక్డా అండి? అలా ఏం లేదండి. నార్మల్గా థైరాయిడ్ హార్మోన్ అబ్నార్మల్ ఉన్నా, PCOS ప్రాబ్లం ఉన్నా కూడా
వన్ ఆఫ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే PCOS ఖచ్చితంగా వస్తుంది అనడానికి లేదు. రెండు డిఫరెంట్ ఎంటిటీస్ అబ్సల్యూట్లీ. కాకపోతే రెండింటికి ఒకటే సిమ్టమ్ ఉంటుంది చాలా సార్లు, డిలేడ్ సైకిల్స్. డిలేడ్ పీరియడ్ ఉన్నప్పుడు థైరాయిడ్ ఉందా లేదా మనం టెస్ట్ చేస్తాం, అలాగే స్కాన్ చేసి PCOD ఉందా లేదా మనం టెస్ట్ చేస్తాం. బికాస్ బోత్ కుడ్ బి రీజన్స్ ఫర్ డిలేడ్ సైకిల్స్. 2 monthsకి 3 monthsకి పీరియడ్ వస్తుంది అన్నప్పుడు ఈ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. అలా అవి రిలేటెడే, కానీ ఇది ఉంటే అది వస్తుంది, అది ఉంటే ఇది వస్తుంది అని కాదు. రెండు కంప్లీట్లీ డిఫరెంట్ ఎంటిటీస్. సో మేడం, ఇప్పుడు మీరు పేషెంట్స్ని కలిసినప్పుడు, పేషెంట్స్ ఫ్యామిలీస్తో డిస్కస్ చేసినప్పుడు, యూజువలీ సపోజ్ ఒక మదర్ ఇన్ లా ఒక డాటర్ ఇన్ లాని తను కన్సీవ్ అవ్వట్లేదు అని ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, వుడ్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ యాజ్ అ కన్సర్న్ టువర్డ్స్ అ డాటర్ ఇన్ లా, మదర్ ఇన్ లాకు ఉంది అన్నట్టుగా చూస్తారా? ఆర్ డూ యూ ఫీల్ షీఈస్ ఇంటిమిడేటింగ్ హర్ అండ్ దెన్ బ్రింగింగ్ హర్ ఫర్ అ చెకప్ ఇన్స్టెడ్ ఆఫ్ రాదర్ బ్రింగింగ్ హర్ సన్ అన్నట్లుగా చూస్తారా? ఫ్యామిలీ రోల్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎమోషనల్గా ఎలా ఉంటోంది, ఎలా ఉండాలి? Yeah, so ideally allowing the couple to come to the clinic and get tested is the best option. అది బెస్ట్. ఇప్పుడు కపుల్ లాగా కాకుండా ఇలా వచ్చారు అంటే యూజువలీ దర్ సంథింగ్ ఫిషీ. అంటే షీ వాంట్స్, అంటే ఈ అమ్మాయిలో ప్రాబ్లం ఉందేమో అంటే, బికాజ్ నేను చూస్తున్నాను సొసైటీ, ఇట్స్ క్వైట్ కామన్. బికాజ్ ఐ సీ పేషెంట్స్, మేడం నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోతే మా అత్తగారు మా హస్బెండ్కి వేరే పెళ్లి చేసేస్తారు, ఆర్ మై హస్బెండ్ నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటారు. ఇలాంటివి చాలా ఉంటాయి. సో యాజ్ అ కపుల్ వాళ్ళు వస్తున్నప్పుడు వీ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ వీళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ బాగుంది, దే ఆర్ దేర్, ఒకరికి ఒకళ్ళ సపోర్ట్ ఉంటుంది, ఈ కపుల్లో అంత స్ట్రెస్ ఉండదు, ట్రీట్మెంట్ ఈజీగా జరుగుతుంది అని. సింగిల్గా వచ్చారు, ఎవరో తీసుకొని వచ్చారు అన్నప్పుడు డెఫినెట్లీ ఇట్స్ అ రెడ్ ఫ్లాగ్ దట్ కపుల్ కమ్ టుగెదర్, సో దే అండర్స్టాండ్. నేను అదే చెప్తాను, ఇప్పుడు చాలాసార్లు మేడం నాలో ప్రాబ్లం ఉందా, మా హస్బెండ్లో ప్రాబ్లం ఉందని అడుగుతారు. ఒక్కొక్కసారి IVF చేస్తాం, ఎంబ్రియోస్ రాలేదు, ఇది నా వల్ల లేకపోతే మా హస్బెండ్ వల్ల, ఎగ్ వల్ల స్పర్మ్ వల్ల, అట్లా అడుగుతారు. సో నేను ఒకటే చెప్తాను, అది హస్బెండ్ అండ్ వైఫ్ అనేది వీ డోంట్ లుక్ ఎట్ యూ యాజ్ అ డిఫరెంట్ ఎంటిటీ, యు ఆర్ అ కపుల్. అండ్ యాజ్ అ కపుల్ మీకు ప్రెగ్నెన్సీ ఎలా రావాలి అని మేము చూస్తాం. కానీ బట్ చాలా అన్ఫార్చునేట్ కదండి ఇలాంటి సిచ్యువేషన్ లో, యూజువల్లీ ఇట్ ఇస్ ద వుమన్ హూ టేక్స్ అప్ ద బ్లేమ్ అనిపిస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇన్ ఇండియా స్టిల్ the woman faces the blame. Definitely the అవగాహన చాలా పెరిగింది ఇప్పుడు. I see lot of them coming as a couple. And ఈ మధ్య యాక్చువల్లీ నేను చాలా మంది మేల్స్ని చూస్తున్నాను, వాళ్ళు వస్తున్నారు, we want to get tested before we bring our wife. సో అలా కూడా చూస్తున్నాను. డెఫినెట్లీ చేంజ్ వస్తుంది, బట్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ టైం. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎమోషనల్గా పిల్లలు ఎప్పుడు అని అడిగి వాళ్ళని ఏడిపించకుండా, ఇట్ ఈస్ ఆల్వేస్ ఐడియల్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వస్తే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అట్లీస్ట్ ఆ రకంగా కూడా ఫ్యామిలీ సపోర్ట్ చేసినట్టే. లెట్ దెమ్ బి అన్నమాట. అంటే ఎక్కువ క్వశ్చన్స్ అడగకుండా జస్ట్ ఓకే యూఆర్ డూయింగ్ సంథింగ్, యూఆర్ గెటింగ్ అ ట్రీట్మెంట్ డన్, ఏదైనా కూడా వీఆర్ విత్ యూ అని అది భరోసా ఉంటే ఇట్ హెల్ప్స్ దెమ్ అలాట్. ఇప్పుడు ఇది నేను చేయించుకుంటున్నాను, ఇది నెగిటివ్ వస్తే షీ విల్ త్రో మీ అవుట్ అంటే కష్టం కదా. సో ఇన్-లాస్ సైడ్. సో అలా కాకుండా మీరు ట్రై చేస్తున్నారు, డూ యువర్ బెస్ట్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ వీఆర్ దేర్ ఫర్ యూ అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ దే గెట్. కరెక్ట్. యాక్చువల్లీ ఆ మూమెంట్ లో వాళ్ళకి కావాల్సింది ఆ కాన్ఫిడెన్స్, ఆ ఇన్సూరెన్సే కావాలి. గాట్ ఇట్. మేడం, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండే వస్తారు, టెస్టులు చేయించుకుంటారు, అన్ని నార్మల్ అని వస్తుంది, కానీ ప్రెగ్నెన్సీ రాదు. కరెక్ట్. దాని ఎందుకు, దాని కారణాలు ఏమనుకోవాలి? సో ఇట్స్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. సో మనం బేసిక్గా ఆడవాళ్ళకి స్కాన్, మగవాళ్ళకి సెమెన్ టెస్ట్ అండ్ ట్యూబ్ టెస్ట్, ఈ 3 చేస్తాము. ఇవి బేసిక్ టెస్ట్లు. ఇవి 3 నార్మల్ ఉంటే మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. బికాస్ దీస్ ఆర్ ద బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. కానీ ఈ టెస్ట్లలో మనకి అన్ని ప్రాబ్లమ్స్ బయటపడవు. ఇప్పుడు ఎగ్ కౌంట్ ఎలా ఉంది స్కాన్లో తెలుస్తుంది, బట్ ఎగ్ క్వాలిటీ మనం టెస్ట్ చేయలేదు. సిమిలర్లీ స్పర్మ్ కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ చూస్తాము, బట్ స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, DNA డ్యామేజ్ ఉన్న స్పర్మ్స్ ఉన్నాయా, హెల్దీ స్పర్మ్స్ అయినా కాదా మనం చెప్పలేము. కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్లో ద స్పర్మ్ కెనాట్ ఎంటర్ ఇన్ టు ది ఎగ్. స్పర్మ్ ఎగ్ని పెనిట్రేట్ చేసే కెపాసిటీ ఉండదు. అది మనం వీఆర్ నాట్ టెస్టింగ్. ట్యూబ్ ఓపెన్ ఉంది, ఓపెన్ ఉన్నంత మాత్రాన ట్యూబ్కి చిన్న చిన్న మూవ్మెంట్స్ ఉండాలి, ఫంక్షనాలిటీ అంటాం. అది ఎగ్ని పికప్ చేసుకోవాలి. ఎగ్ లోపలికి వెళ్ళిన తర్వాత స్పర్మ్ అక్కడికి వచ్చి బేబీ తయారయ్యాక ఆ బేబీని ఆ ట్యూబ్ మూవ్మెంట్ తోటి గర్భసంచి లోపలికి అది పుష్ చేయాలి. ఆ మూవ్మెంట్స్ అనేవి వీ కాన్ టెస్ట్.
ఓపెన్ ఉంటే సరిపోదు, ఓపెన్ ఉందా లేదా తెలుస్తుంది కానీ దట్ ఇట్ డజంట్ ఎండ్ ఎఫికసీ తెలియదు మనకి. సో దెర్ ఆర్ సో మెనీ సచ్ థింగ్స్ విచ్ వీ కెనాట్ టెస్ట్. బట్ ఇప్పుడు వీ హ్యావ్ వాటి ఫంక్షనాలిటీ పెంచడానికి మనకి టాబ్లెట్స్ అట్లా ఏమి ఉండవు మళ్ళీ. అంటే ఎగ్జాక్ట్లీ అయితే ఉండవు. ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంది, యాక్టివ్గా ఇన్ఫెక్షన్ ఉంటే మనం యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు, కానీ ఎప్పుడో ఇన్ఫెక్షన్ ఉండి దానివల్ల ఆల్రెడీ ఫంక్షనాలిటీ పోయిన దాన్ని మళ్ళీ మనం తీసుకురాలేమన్నమాట. సో దర్ ఆర్ సో మెనీ సచ్ థింగ్స్ విచ్ వీ కెనాట్ టెస్ట్. బట్ ఇప్పుడు కొన్ని కొత్త టెస్ట్లు వస్తున్నాయి. ఇప్పుడు మేల్ పార్ట్నర్లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని కూడా ఉంది, డిఎన్ఏ డ్యామేజ్ ఉందా లేదా తెలుస్తుంది. బట్ అలా ఒక 100 టెస్ట్లు చేసినా దానివల్ల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏం మారట్లా. ఓకే. సో అలా అని లైక్ యాజ్ అ డాక్టర్ వీ నీడ్ టు డిసైడ్ వేర్ వీ షుడ్ డ్రా లైన్. ఉన్నాయి కదా అని అన్ని టెస్ట్లు చేయించుకుంటూ పోకూడదు కదా. మనకి ఏ టెస్ట్లు అయితే వాళ్ళ ట్రీట్మెంట్ని మారుస్తుంది అని అనిపిస్తుందో అవి మాత్రమే చేస్తాము. అండ్ దానికి ఈ 3 చాలు. ఈ 3 టెస్ట్లు చేస్తే వాళ్ళకి ఐయుఐ చేయొచ్చా, ఐవీఎఫ్ చేయాలా అనే క్లారిటీ వస్తుంది అండ్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ట్రీట్మెంట్. అయితే ఇప్పుడు ఈ టెస్ట్లు చేయించినంత మాత్రాన వాళ్ళకి ఇంకా సూపర్ సక్సెస్ అని చెప్పి మీరు యాజ్ అ డాక్టర్ కూడా యూ కాంట్ గ్యారంటీ ఇట్. వీ కాంట్ టెల్ దట్. చాలాసార్లు అన్ని టెస్ట్లు నార్మల్ ఉన్నాయి బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, టైం పడుతుంది, సరే ఐవీఎఫ్ చేస్తాము, ఐవీఎఫ్ చేసినా కూడా 100% వస్తుందని చెప్పలేము. ఇట్స్ జస్ట్ లైక్ ఒక్కొక్క మెట్టు. అంటే ఈ ట్రీట్మెంట్ చేస్తే ఇంతవరకు వీ కెన్ అచీవ్ సక్సెస్, నెక్స్ట్ ట్రీట్మెంట్ చేస్తే ఇంతవరకు వీ కెన్ అచీవ్ సక్సెస్. సమ్ టైమ్స్ ఇట్ మే ఫెయిల్ ద ఫస్ట్ టైం. దెన్ ఆ ఫస్ట్ టైం ఫెయిల్ అయినప్పుడు అప్పుడు ఎగ్స్ బయటికి తీసి మనం చూస్తాం మైక్రోస్కోప్ కింద. స్పర్మ్ అండ్ ఎగ్ కలిపాక బేబీ ఎంతవరకు తయారవుతుందో తెలుస్తుంది. సో అక్కడ మనకి కొంచెం క్లూస్ వస్తాయి, ఓకే ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, దీన్ని ఏదన్నా మనం చేయగలమేమో. అప్పుడు నెక్స్ట్ సైకిల్లో వీ కెన్ ఇంప్రొవైజ్ ఆన్ ద ట్రీట్మెంట్ అండ్ డూ అ బెటర్ జాబ్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో 49 ఇక్కడ మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ కంపేర్ టు ఎన్ నంబర్ ఆఫ్ ఫర్టిలిటీ సెంటర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ టుడేస్ మార్కెట్, హౌ డస్ 49 స్టిల్ స్టాండ్ అపార్ట్? Yeah, so 49 is like basically we believe in personalized treatment protocol. అంటే మనం అందరికీ ఒకటే లాగా బ్లాంకెట్ ట్రీట్మెంట్ అనేది చేయము. అండ్ వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ లిసనింగ్ టు ద పేషెంట్. అంటే ఒక కపుల్ మా దగ్గరికి ఫస్ట్ టైం వస్తే I spend almost 15-20 minutes, sometimes even half an hour with the patient. And we also have a psychological counselor who meets them every time they visit the center, because we believe emotional support is also very, very important. So psychological support kuda chala important, which again is not there in many centers. And oka couple ki వాళ్ళకి తగ్గట్టుగా ఒక ప్రోటోకాల్ డిజైన్ చేయడం దగ్గర నుంచి వాళ్ళకి ట్రీట్మెంట్ జరగడం దగ్గర నుంచి ఎవ్రీ కపుల్ ఈజ్ లుక్డ్ అట్ యాజ్ అ డిఫరెంట్ ఎంటిటీ. అందరికీ ఒకటేలాగా అని కాకుండా వాళ్ళకి ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది పర్సనలైజ్ ట్రీట్మెంట్ చేస్తాం. అండ్ వీ హ్యావ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ దట్ మ్యాటర్. సో మనకి ల్యాబ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకి ఉన్న లైక్ ఎక్విప్మెంట్ ఫర్ దట్ మ్యాటర్ ఈజ్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్. దెర్ ఆర్ అ ఫ్యూ థింగ్స్ లైక్ వీ హ్యావ్ అ జిల్ట్రిక్స్ అలామ్ సిస్టమ్. అంటే మనకి ల్యాబ్లో ఏదన్నా టెంపరేచర్ మెయింటైన్ అవ్వట్లేదు, లేకపోతే పిహెచ్ మెయింటైన్ అవ్వట్లేదు, మాకు అలామ్ వస్తుంది. Or gametes mix up, that is another major concern which lot of patients have. ఇప్పుడు నేను ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తే ఎవరిదో పెట్టేస్తారు, నాది నాకు పెట్టరేమో అని ఒక మేజర్ కన్సర్న్. సో దానికి మా దగ్గర ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఖచ్చితంగా మిక్సప్ అవ్వదు అన్న భరోసా వాళ్ళకు ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ అండ్ సేఫ్టీ, దట్ ఎథికల్ గా మేము వాళ్ళకి చేస్తున్నాము అన్న నమ్మకం. సో ఆల్ ఆఫ్ దీస్ యాజ్ అ కాంబినేషన్, ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ సెంటర్ ఇన్ ఎంటైర్ ఏపీ తెలంగాణ హ్యాస్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఎక్కడన్నా ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తక్కువకి చేసేస్తున్నారని జనాలు వెళ్ళడం కాదు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చెప్పినట్లు ఈ సిస్టమ్ అంతా ఎగ్జిస్ట్ అయ్యే చోట వెళ్ళి వాళ్ళు చేయించుకుంటే కొంచెం ఆ నమ్మకం, అట్లీస్ట్ దీని మీద వాళ్ళు ఫోకస్ అయితే పెట్టక్కర్లేదు. ఇంకా రెస్ట్ అష్యూర్డ్, ఇంకా మనం డాక్టర్ చెప్పినట్లు చేస్తే చాలు అన్న ఒక భరోసా అయితే వస్తుంది వాళ్ళకి, అర్థమవుతుంది. సూపర్. సో కొన్ని మిత్స్ ఉన్నాయి కదండి, ఇలా చేస్తే ప్రెగ్నెన్సీ రాదు, ఇలా చేస్తే ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి, వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మేల్స్ అండ్ ఫీమేల్ టైట్ అండర్గార్మెంట్స్ వేసుకోవడం వల్ల వాళ్ళకి ఆ స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుందని కానీ, లేకపోతే ఎగ్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వవు కానీ, బికాస్ ఆఫ్ ద టైట్ లెగిన్స్, బికాస్ ఆఫ్ ద టైట్ అండర్వేర్స్, ఇన్నర్ గార్మెంట్స్, డస్ దట్ రియలీ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్? సో ఎస్, టు సమ్ ఎక్స్టెంట్, బికాస్ మేల్స్లో స్పెసిఫికలీ టు బీ ఫ్రాంక్, హీట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో నేచర్ హ్యాస్ డిజైన్డ్ ద మేల్ ఇన్ సచ్ అ వే దట్ బీజాలు బయటికి జారి ఉంటాయి.
దే ఆర్ అవుట్ సైడ్ ద బాడీ, బికాస్ ఒక 1-2 degrees టెంపరేచర్ తక్కువ ఉంటే స్పర్మ్ ప్రొడక్షన్ కరెక్ట్గా జరుగుతుంది. సో ఇప్పుడు దానికి మనం వ్యతిరేకంగా టైట్ అండర్గార్మెంట్స్, ఎస్పెషలీ సింథటిక్ అండర్గార్మెంట్స్ వేసుకొని ఆ ల్యాప్టాప్లో ఒళ్ళో పెట్టుకొని వర్క్ చేసుకొని, లేకపోతే ఫోన్ ప్యాన్ పాకెట్లో పెట్టుకొని దానివల్ల కూడా డెఫినెట్లీ కొంత హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆల్ ఆఫ్ దీస్, ఆ హీట్ అనేది ఈజ్ డెఫినెట్లీ హార్మ్ఫుల్ ఫర్ స్పర్మ్ ప్రొడక్షన్ అండ్ మోటిలిటీ. సిమిలర్లీ ఆడవాళ్ళలో ఆల్వేస్ టెల్ కొంచెం కాటన్ బ్రీదబుల్ ప్యాంటీస్ వేసుకోండి, ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి మెయిన్లీ. సో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవుతుంటుంది, యూట్రస్లో లైనింగ్ అనేది పాడవుతుంది. సో ఎనీబడి, బోత్ ద మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్, కాటన్ బ్రీదబుల్ అండర్గార్మెంట్స్ ఇస్ వాట్ ఈస్ రికమెండెడ్. సో మేల్స్లో అండి ఫోన్ ప్యాంట్ ఫ్రంట్ పాకెట్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఈ స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది అనే స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. అంత వేడి వస్తుందా అండి? ఎస్, కొంతవరకు. అండ్ కొన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్కి కూడా ఎక్స్పోజర్ వస్తుంది. సో ఫోన్ అబ్యూస్ కాజింగ్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ మీద స్టడీస్ కూడా పబ్లిష్ అయినాయి, విచ్ ఇస్ షోయింగ్ దట్ ఇఫ్ యూ రెడ్యూస్ ఎక్స్పోజర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ ద ఫర్టిలిటీ. అంటే అట్లీస్ట్ మన ఫోన్ ఆ డూమ్ స్క్రోలింగ్ చేస్తూ ఉండడం కూడా ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్. స్క్రీన్ టైం రెడ్యూస్ చేయమని చెప్తారు వాళ్ళు. ఇస్ ఇట్? ఎగ్జాక్ట్లీ. సో ఫోన్లు ఎక్కువ చూడొద్దు, మీకు నిజంగా ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటే. ఇంతకంటే సింపుల్ స్టేట్మెంట్ ఇంకొకటి లేదు. డెఫినెట్లీ. ఓకే, PCOS ఎప్పటికీ కంట్రోల్ చేయలేము, ట్రూ ఆర్ ఫాల్స్? యా, సో మనం ఏదో ఒక ట్రీట్మెంట్ చేసి PCODని కంప్లీట్గా క్యూర్ అయితే చేయలేము, బట్ ఇట్ ఈస్ అండర్ దేర్ ఓన్ కంట్రోల్. అంటే వాళ్ళు లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకొని వెయిట్ లాస్ అయ్యి హెల్దీ డయట్ అండ్ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి దాన్ని మెయింటైన్ చేస్తే దే కెన్ కీప్ ఇట్ ఎట్ చెక్. సో యాజ్ అ డాక్టర్ నేను ఏదన్నా చేసి మెడిసిన్ ఇచ్చి, టాబ్లెట్ ఇచ్చి, ఇంజెక్షన్ ఇచ్చి, సర్జరీ చేసి ఐ కాంట్ డూ ఎనీథింగ్. బట్ వాళ్ళంతటి వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో దే కెన్ చెక్. వెరీ వెల్ సెట్. సో మీ PCOS మీ చేతుల్లోనే ఉంది. ఒక డాక్టర్ చేతిలో పెట్టి మందులేస్తే తగ్గేదైతే కాదు. సో ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటే ఫర్టిలిటీ ఇష్యూస్ పెరిగిపోతాయి. Fast food definitely is not good because it is stored food basically. దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఆ ప్రిజర్వేటివ్స్లో డెఫినెట్లీ కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఇప్పుడు సే ఫ్రెష్ ఫ్రూట్ అది మనం బయట పెడితే 1 day 2 day అంతకన్నా ఉండదు. అదే మనం జ్యూస్ చేసుకుంటే అది ఎన్ని రోజులైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్ ఈస్ దేర్. ఎలా మెయింటైన్ అవుతుంది? సమ్ ప్రిజర్వేటివ్. వాట్ ఈస్ అ ప్రిజర్వేటివ్? ఇట్ ఈస్ అ కెమికల్. సో ఆ కెమికల్స్ వల్ల డెఫినెట్లీ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది. అండ్ ఎనీథింగ్ విచ్ ఇస్ ఫాస్ట్ ఫుడ్, యూజువలీ ఇప్పుడు చీజ్లు ఉంటాయి, బర్గర్లు ఉంటాయి, పిజ్జాలు ఉంటాయి, ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యాట్ విచ్ ఇస్ అన్హెల్దీ ఫ్యాట్. సో అన్హెల్దీ ఫ్యాట్ తినడం వల్ల ఒబిసిటీ వస్తుంది. ఒబిసిటీ రావడం వల్ల డెఫినెట్లీ ఫీమేల్స్లో PCOS ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు. మేల్ పార్ట్నర్లో కూడా ఒబిసిటీ ఈస్ going to cause a problem with the reproductive hormones. So definitely fast food is going to affect their fertility. It is going to reduce their fertility. ఇందాక మీరు అన్నారు చూడండి, స్మోకింగ్ చేస్తే అది డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అని. అయితే స్మోకింగ్ వల్ల IVF సక్సెస్ రేట్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందా? 100%. స్మోక్ చేయడం వల్ల మనకి ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు అంటే పేషెంట్ స్మోక్ చేయని అవసరం లేదు, హస్బెండ్ స్మోక్ చేసినా ఆ స్మోక్ తను ఇన్హేల్ చేసినా కూడా ప్రాబ్లమ్. ఇట్స్ కాల్డ్ ప్యాసివ్ స్మోకింగ్. సో వీ టెల్ ద హస్బెండ్ ఆల్సో దట్ యూ షుడ్ నాట్ స్మోక్. At least, I mean, it's going to affect your fertility. It is going to affect hers also. Of course, females కూడా ఈ మధ్య స్మోక్ చేస్తున్నారు. That will directly affect them. But even the partner smoking is also going to affect her fertility. So definitely smoking అయితే 100% quit చేయాలి. There are a lot of studies. 3 months smoking quit చేసిన తర్వాత we have seen lot of improvements also. So definitely it is a big no. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకునే కపుల్స్ మినిమం 3 months ముందు స్మోకింగ్ ని క్విట్ చేస్తే ఇట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ అండ్ దర్ ఫర్ ద బేబీ. Yes, definitely. And even pregnancy complications వస్తాయి స్మోక్ చేస్తే. వస్తాయి. ఓకే, సో ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకునే వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకొని మందులు వాడితే ఈ ఫర్టిలిటీ మెడిసిన్స్ వల్ల తెలియని నీరసం ఒళ్ళంతా వచ్చేస్తుంది. ఇట్స్ అ మిత్ ఆర్ ఇట్స్ అ ఫ్యాక్ట్? ఇట్ ఈస్ అ మిత్ డెఫినెట్లీ. బట్ ఐ వుడ్ సే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ సమ్ పేషెంట్స్ మే ఎక్స్పీరియన్స్. మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ క్వైట్ సేఫ్ అండి, బట్ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొంచెం పొట్టలో ఉబ్బరంగా ఉండడం, కొంతమందికి బ్రెస్ట్ హెవీనెస్ లాగా అనిపించడం, అండ్ హార్మోన్స్ వల్ల మూడ్ స్వింగ్స్ రావడం. సో దీస్ ఆర్ సంథింగ్
which can be seen, but they are like something which can be tolerated. Okay, కొంచెం ఓకే హస్బెండ్స్ షుడ్ అండర్స్టాండ్ ఓకే షీఈస్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్, హార్మోన్స్ వల్ల మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి, సో హీ హ్యాస్ టు బేర్ విత్ హర్. సో బట్ దీస్ ఆర్ స్మాల్ థింగ్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మేజర్గా ఇప్పుడు వీక్నెస్ వచ్చేస్తుంది ఇంకేమీ చేయలేని పరిస్థితి అయితే 100% లేదు. సో బేసికల్గా వెయిట్ లాస్ అనేది అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది, వెయిట్ ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ వీళ్ళకి రాదు అన్నది ఏమన్నా ఉందా? వెయిట్ లాస్ విల్ ఇంప్రూవ్ ద ఫర్టిలిటీ ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలిటీ, బట్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అని అయితే బికాస్ ఐ హ్యావ్ సీన్ 100, 110, 120 kgs వాళ్ళకి కూడా చాలాసార్లు న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీస్ వస్తాయి. మా దగ్గర పేషెంట్స్ కూడా 100 kgs దాదాపు ఉన్న వాళ్ళు ఒక 3 months నేను టైం ఇస్తాను, 3 to 6 months, బట్ ఇట్స్ నాట్ ఈజీ టు లూజ్ వెయిట్. మళ్ళీ ఒక 6 months తర్వాత కూడా వాడు వెయిట్ లాస్ అవ్వక వస్తున్నారు. ఇంకా ట్రీట్మెంట్ డిలే చేయకూడదని నేను ట్రీట్మెంట్ చేసిన ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో డెఫినెట్లీ వెయిట్ తగ్గితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి, కానీ వెయిట్ ఎక్కువ ఉంటే అసలు పిల్లలు పుట్టరు అని అయితే కాదు. కానీ ఒకవేళ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి అని అనుకుంటే అండి, ఇప్పుడు వెయిట్ లాస్ కోసం వచ్చే డ్రగ్స్ మార్కెట్లో ఏమేమి ఉన్నాయో అవి తీసుకొని వుడ్ దే బి రెడీ ఫర్ అ ప్రెగ్నెన్సీ, అవి సజెస్ట్ చేస్తారా మీరు? యా, అంటే దట్ డెఫినెట్లీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అ ప్రాపర్ physician or an endocrinologist, those drugs are available. I have a lot of positive reviews about them. కాకపోతే I would say under supervision, see, because దానికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని థైరాయిడ్ అవన్నీ చూసుకోవాలి, ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి, స్కాన్స్ అన్నీ చూసుకోవాలి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ స్టిల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, సజెస్టబుల్ అంటే డ్రగ్స్ తీసుకొనైనా వెయిట్ లాస్ అవుతే ఇట్స్ గుడ్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో దానివల్ల మళ్ళీ అడిషనల్గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనుకోవడానికి అయితే లేదు, దే ఆర్ మోర్ ఆర్ లెస్ సేఫ్ ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. ఓకే, సో ఇప్పుడు లేడీస్లో ఫ్రీక్వెంట్గా ఉన్నటువంటి ప్రాబ్లం పీసీఓఎస్ అని ఇందాక ఎట్లయితే అనుకున్నామో, ఆ పీసీఓఎస్కి సంబంధించి ఎర్లీ సైన్స్ ఏంటండి? వాట్ వెన్ ఈస్ ద సిచ్యువేషన్ వేర్ అ ఉమెన్ హ్యాస్ టు బి అవేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ దట్ షీఈస్ అండర్గోయింగ్ దిస్ అని? సో కామన్లీ డిలేడ్ సైకిల్స్ అండి, అంటే రావాల్సిన టైం కన్నా లేట్ అవుతుంది. కొంతమందికి మెడిసిన్ వేసుకుంటే తప్ప పీరియడ్ రావట్లేదు. అండ్ హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్ అని అంటాం. సో మొటాల్ రావడం, అబ్నార్మల్ ఏరియాస్ లో హెయిర్ పెరగడం, హెయిర్ అంటే అప్పర్ లిప్ మీద హెయిర్, చెస్ట్ మీద హెయిర్. సో అండ్ అక్కడ హెయిర్ పెరుగుతుంది, మళ్ళీ బాల్డ్నెస్ వస్తుంది, తల మీద బాల్డ్నెస్ వస్తుంది. సో ఇట్స్ లైక్ అ మేల్ ప్యాటర్న్. అండ్ కొంచెం వాయిస్ చేంజ్, కొంచెం హోర్స్నెస్ లాగా రావడం. సో మేల్ హార్మోన్స్ ఎక్కువ అవుతున్నాయి అని ఇవన్నీ కూడా సైన్స్ అని చెప్పచ్చు. సో అప్పుడు మనము వీ షుడ్ సి ఓకే పీసీఓఎస్ ఏమైనా ఉందా అనేది మనం చూసుకుంటాం. ఈ సిచ్యువేషన్లో కూడా అంటే మేల్ ఫ్యాక్టర్స్, మేల్ క్వాలిటీస్ లాంటివి పెరగడం కానివ్వచ్చు, వెయిట్ పెరగడం, జుట్టు ఊడిపోవడం, ఈ స్టేట్లో కూడా ప్రెగ్నెన్సీ రావచ్చా అండి? రావచ్చు, కొంతమందికి వస్తుంది, బట్ ఇట్స్ నాట్, అంటే కొంచెం రేర్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. 3 monthsకి ఒకసారి డిలేడ్ ఓవ్యులేషన్ అయిన టైంలో ఇఫ్ దే ఆర్ లక్కీ ఇనఫ్ రావచ్చు. చాలా అంటారా? ఎవ్రీ మంత్ సైకిల్స్ రెగ్యులర్గా వస్తున్నా కూడా కొంతమందికి ప్రెగ్నెన్సీ రాదు. ఎస్, అదేంటి సిచ్యువేషన్? సో ప్రెగ్నెన్సీ రెగ్యులర్గా పీరియడ్ వస్తున్నంత మాత్రాన ఇంకే ప్రాబ్లం లేదు అని కాదు కదండి. దెర్ కుడ్ బి ఇష్యూ విత్ ది ఎగ్ క్వాలిటీ, మేల్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, హస్బెండ్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, రెగ్యులర్ సైకిలే వస్తుంది వాళ్ళకి. సో ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, ట్యూబ్ బ్లాక్ ఉన్నా కూడా రెగ్యులర్ సైకిల్ వస్తుంది. ఎగ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఇనీషియల్గా రెగ్యులర్ సైకిల్సే వస్తుంది, వచ్చే కొద్దీ కొంచెం అర్లీ సైకిల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. బట్ అర్లీ సైకిల్స్ అంటే 28 days కాకుండా మేబీ 24 days, 25 days, బట్ రెగ్యులర్గానే వస్తుంది కాబట్టి వాళ్ళకి అది అబ్నార్మల్ అని కూడా వాళ్ళకి అనిపించదు, తెలియని కూడా తెలియదు, బట్ అలా టైం కిల్ అయిపోతూ ఉంటుంది. యా, సో రెగ్యులర్ సైకిల్స్ ఒక్కటే క్రైటీరియా మనకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని అయితే కాదు. దేర్ కెన్ బి సో మెనీ అదర్ ప్రాబ్లమ్స్. సో నాకు సైకిల్స్ వస్తున్నాయి కదా, పర్వాలేదులే, నేను హెల్తీగానే ఉన్నానని కాకుండా ఆ టైం ఫ్రేమ్ ఏదైతే మీరు పెట్టుకున్నారో క్రాస్ అయిపోతే ఇమీడియట్గా డాక్టర్ని కలవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం మేడం ఎగ్ ఫ్రీజింగ్ గురించి. అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఎవరికి అవసరం, అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా మన 2 తెలుగు స్టేట్స్లో పీపుల్ ఆర్ బ్రాడ్ ఎనఫ్ ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు కమ్ అహెడ్ అండ్ గో అహెడ్ విత్ ఇట్. యా, సో ఎగ్ ఫ్రీజింగ్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ అండి. సో అలా అంటే అందరూ చేయించుకుంటారు అంత అవేర్నెస్ వచ్చేసి అన్నట్టుగా అయితే కాదు. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ వన్. ఎవరికి అవసరం అంటే దోస్ హూ రియలీ వాంట్ టు పోస్ట్పోన్ ప్రెగ్నెన్సీ ఫర్ అ లాంగ్ టైం. ఇప్పుడు 30 years దగ్గరకు వస్తున్నాయి, ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, లేదా పెళ్లి చేసుకున్నారు కానీ అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటున్నారు. కెరియర్ చాయిసెస్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అవ్వచ్చు. చాలామంది ఇప్పుడు ఫైనాన్షియల్గా నాకు ఇంత మనీ వచ్చాకే నేను పిల్లల్ని కానాలి అన్న థాట్ ప్రాసెస్లో కూడా ఉంటున్నారు. సో ఇట్స్ ఇండివిజువల్ డెసిషన్. అంటే వరల్డ్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్
విమెన్ ఆర్ బికమింగ్ మోర్ ఎంపవర్డ్, వాళ్ళ లైఫ్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ అట్ ఇట్స్ ప్లేస్. కానీ ఎక్కువ పోస్ట్పోన్ చేయాలి అనుకున్నప్పుడు అట్లీస్ట్ లేట్ 20sలో వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే తర్వాత వాళ్ళు కొంచెం పోస్ట్పోన్ చేసుకున్న ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రాకుండా వాళ్ళ ఓన్ గ్యామెట్స్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి వాళ్ళకి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో బట్ అలా అని ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ సెలబ్రిటీస్ అని అయితే డెఫినెట్లీ కాదు. ఇట్ హ్యాస్ ఓపెన్డ్ అప్. ఐ సీ క్వైట్ అ ఫ్యూ పీపుల్ వచ్చి చేయించుకుంటున్నారు, బట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీబడి. అంటే రేపు ఫ్యూచర్లో ఏమవుతుందో అన్న డౌట్ ఉన్న వాళ్ళందరూ ఎగ్స్ ఫ్రీజ్ చేసేసుకోవచ్చు కదా మేడం? రేపు ఫ్యూచర్లో ఏమవుతుందో అన్న డౌట్ ఉన్న అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తాము, రాలేదు, ఇంకా లేట్ అయిపోతుంది, మనం ఫ్రీజ్ చేసి పెట్టుకున్న ఎగ్స్ మనకు ఉంటాయి కదా అని ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. డిసైడ్ బేస్డ్ ఆన్ సమ్ టెస్ట్. ఇప్పుడు ఏమహెచ్ అనే టెస్ట్ చేస్తాము, అది నార్మల్ ఉంది, యాక్టివ్గా వాళ్ళు ట్రై చేస్తున్నారు అన్నప్పుడు ఫ్రీజింగ్ అనేది మనం ఏం చెప్పము. ఎవరైతే చాలా పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే చెప్పాలి. మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా చాలా కాస్ట్లీ అండ్ కాంప్లికేటెడ్. ఇట్స్ నాట్ అట్ ఆల్. చాలా మంది అదే ఓన్లీ సెలబ్రిటీస్ దాని గురించి మాట్లాడుతున్నారు, ఇది ఆ లెవెల్లోనే ఆ రేంజ్లోనే చేసుకోవాలని ఏం కాదండి. డెఫినెట్లీ అందుబాటు ధరల్లోనే ఉంది ఎగ్ ఫ్రీజింగ్ అనేది. డెఫినెట్లీ హూ ఎవర్ వాంట్స్ టు గెట్ ఇట్ డన్, దే కెన్ కమ్ అండ్ దే కెన్ కన్సల్ట్ అస్. ఇట్ ఈస్ వెరీ మచ్ అఫోర్డబుల్ అనే చెప్పాలి. ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ యువర్ రీప్రొడక్టివ్ ఫ్యూచర్. సో దట్ అమౌంట్ ఈస్ డెఫినెట్లీ వెరీ లెస్ టు వాట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ విత్ ఇట్ అనే చెప్పొచ్చు. సో ఫైనల్గా కంక్లూజన్లో అండి, మీరు చాలా మంది కపుల్స్ని చూసారు, చాలా స్ట్రెస్డ్ స్టేట్లో మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళని చాలా హ్యాపీ పేరెంట్స్గా బయటికి పంపించిన సిచ్యువేషన్స్ కూడా పర్సనల్గా నాకు తెలుసు, ట్రావెలింగ్ విత్ యూ. సో ఆడియన్స్ అందరికీ ఇంకా ఈ నమ్మకాలు, ఈ పిచ్చి పిచ్చి బిలీఫ్స్తో టైం వేస్ట్ చేసే వాళ్ళందరికీ, యూ బీయింగ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కాలమాన పరిస్థితులు మారుతున్న దాని ప్రకారం ఏం చెప్తారు? హౌ డు యూ స్టిల్ ఎంకరేజ్ దెమ్ టు కమ్ అండ్ ఓపెన్ అప్ టు అ ఫిజిషియన్? సో వీళ్ళకందరికీ మెయిన్ మెసేజ్ ఏంటంటే అండి, టైమ్ ఇస్ ప్రెషస్. సో ఏజ్ ఒక్కసారి దాటిన తర్వాత ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. వాళ్ళకి ట్రీట్మెంట్ చేసిన సక్సెస్ రేట్స్ తక్కువ ఉంటాయి. సో ఫస్ట్ కమ్ ఫర్ అ విజిట్. అంటే ఇప్పుడు మీరు ఒక ఐవీఎఫ్ సెంటర్కి రాగానే మీకు ఐవీఎఫ్ చేస్తారు అని కాదు, ముందు అసెస్మెంట్ చేస్తాం. చాలామందికి ఓన్లీ కౌన్సిలింగ్తోనే ప్రెగ్నెన్సీ వస్తుంది, చాలామందికి జస్ట్ మెడిసిన్స్ పెడతాం, చాలామందికి అసలు ఫర్టైల్ పీరియడ్ అంటే ఏంటి, ఓవ్యులేషన్ ఏ టైంలో జరుగుతుంది అని చెప్పి పంపిస్తాం. ఇట్స్ నాట్ దట్ మీరు రాగానే మేము ఏదో ఒక ట్రీట్మెంట్ సజెస్ట్ చేసేస్తామని అయితే కాదు. చాలా మందిని నేను ఇంకా పుష్ చేస్తూ ఉంటా, ఒక 1 month బ్రేక్ తీసుకోండి, ఒక వెకేషన్కి వెళ్ళి రండి అనేసి. వాళ్ళైతే ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళని ఇలా చెప్తున్నారు ఏంటి అని వెకేషన్కి వెళ్ళి వచ్చాక ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్స్ నాట్ దట్ ఇఫ్ యూ కమ్ ఫర్ అ చెకప్ మీకు ఏదో ఒక ట్రీట్మెంట్ చేస్తాము అని అయితే కాదు. ఎవరికి ఏది అవసరమో అదే చేస్తాము. సో డోంట్ హెజిటేట్ టు కన్సల్ట్. టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్. ఒక్కసారి ఆ టైం దాటిపోయింది అనుకోండి, ట్రీట్మెంట్ చేయడం కష్టం అవుతుంది, ఆప్షన్స్ తక్కువ అయిపోతాయి, పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ అవసరం పడవచ్చు. అండ్ సమ్ టైమ్స్ ఇన్ వర్స్ట్ కేస్ సినారియోస్ డోనర్ ఎగ్కి వెళ్ళే సిచ్యువేషన్ కూడా రావచ్చు. కొంతమందికి సరోగసీకి వెళ్ళాల్సిన అవసరం కూడా రావచ్చు. అంత దాకా తెచ్చుకోకుండా ఎర్లీగా కన్సల్ట్ అవుతే యూ కెన్ అట్లీస్ట్ నో యువర్ ప్రాబ్లమ్స్. చాలాసార్లు ఏమీ అవసరం లేకుండా కూడా జస్ట్ అడ్వైస్తోనే కూడా ప్రెగ్నెన్సీస్ వస్తాయి. సో విజిటింగ్ అస్ డజంట్ మీన్ అ ట్రీట్మెంట్, ఇట్ ఈస్ జస్ట్ ఓపెనింగ్ అప్ యువర్ ఆప్షన్స్ అన్నమాట. వెరీ వెల్ సెడ్. ఇంకెందుకంటే ఇంతకన్నా బాగా ఆలోచించి మిమ్మల్ని మోటివేట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఒక్కసారి డాక్టర్ని కలవండి, వీళ్ళ మనసులో ఉన్న భయాలన్నీ ఎక్స్ప్రెస్ చేయండి, అండ్ డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ అ బెటర్ వే. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే వీ హ్యాడ్ సచ్ అ ప్రొడక్టివ్ కాన్వర్సేషన్, అండ్ మీతో కొన్ని విషయాలు అయితే చాలా నీట్గా, క్లియర్గా, సింపుల్గా అర్థమైపోతాయి జనాలకి. ఇట్ వాస్ లవ్లీ కనెక్టింగ్ విత్ యూ అగైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.